ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో పర్యటించారు. తిరుపతి జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారి సీఎం జగన్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా విద్యా దీవెన పథకం సభలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విద్యా దీవెన పథకం కింద జనవరి, మార్చి త్రైమాసానికి సంబంధించి నగదును జగన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10.85 లక్షల మంది విద్యార్థులకు 709 కోట్ల రూపాయలు అందించనుండగా ఒక్క బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు. భారత రాజ్యాంగం పట్ల ఈ 3 నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికం ఆ ఫీజును, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ ఫీజును కూడా చెల్లిస్తూ ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు దాదాపుగా 10,85,000 మంది విద్యార్థులకు 9,73,000 మంది ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 709 కోట్ల రూపాయలు ఈరోజు ఈ తిరుపతి వేదికగా ఈ సభ అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా కూడా ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన కింద, జగనన్న వసతి దీవెన కింద కేవలం ఈ 2 పథకాలకే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని విధంగా అక్షరాల 10,994 కోట్ల రూపాయలు, అంటే అక్షరాల 11,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ మంచి అన్నగా, మీ మంచి తమ్ముడిగా ఇవాళ రాష్ట్రంలో పిల్లల చదువుల మీద బాధ్యతను తీసుకొని మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉన్న ఈ ఖర్చును ఒక పెట్టుబడిగానే భావిస్తూ ఉన్నాం. మన పిల్లల మీద మనం పెట్టుబడి పెట్టే ఖర్చు కిందనే భావిస్తూ ఉన్నాం. ఈ పెట్టుబడి వల్ల రేపొద్దున కుటుంబాలు తలరాతలు మారుతాయి, పిల్లల తలరాతలు మారుతాయి. కుటుంబాలన్నీ కూడా పేదరికం నుంచి బయటికి వచ్చి ప్రతి కుటుంబంలో నుంచి ఒక గొప్ప ఇంజనీర్ బయటకు వస్తాడు, ప్రతి కుటుంబంలో నుంచి ఒక గొప్ప డాక్టర్ బయటకు వస్తాడు, ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పరిస్థితులు ప్రతి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ తలరాతలు మారే రోజులు వస్తాయి అని చెప్పి నిండు మనసుతో ఈ నెరవేరుస్తూ ఉన్న ఈ గొప్ప బాధ్యత చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది అని ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నా. ఈ 2 పథకాలకు మాత్రమే కాదు, చదువులు, అందులోనూ పేద కుటుంబంలోని పిల్లల చదువులకు మనందరి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటి, గత ప్రభుత్వం ఇదే పేద పిల్లల చదువుల కోసం ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటి అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనం చేస్తున్న మేలేమిటి,